కాకినాడ జిల్లా ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉప అధ్యక్షులు మందపల్లి సత్యనారాయణ మాదిగ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర దండు వీరయ్య పిలుపు మేరకు ఆగస్టు 1వ తారీఖు నెలలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది అని దాని ప్రకారమే స్టేట్ గవర్నమెంట్ కూడా మరియు సీఎం చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తామని హామీని ఇచ్చారు అని ఈ సంవత్సరంలో విద్యా ఉద్యోగంలో ఎస్సీ వర్గీకరణ యొక్క ఫలాలు మా జనాభా విస్తృత లెక్కల ప్రకారం మా వాటా ఎంతో మాకు ఇవ్వాలి అని ఎవరి వాటాలు మాకు వద్దు అని విషయాన్ని కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తామని మాకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి పల్లివెల శివమణి, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు మందపల్లి సత్యనారాయణ, పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు చెట్ల గంగబాబు, తుని ఇన్ఛార్జి కాకడ జ్యోతి కుమార్, ముప్పిడి మోసే, దూలపల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు। నమస్కారం। ఈరోజు ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుని మందపల్లి సత్యనారాయణ మాదిగ ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు దొండేరయ్య గారి పిలుపు మేరకు ఈరోజు ఆగస్టు 1వ తారీఖుని ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది। దాని ప్రకారమే స్టేట్ గవర్నమెంట్లు మీరు యొక్క వర్గీకరణ విషయాలు మీ స్టేట్ గవర్నమెంట్ చేసుకోవచ్చని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది। అలాగే నా తీర్పు ప్రకారం స్టేట్ గవర్నమెంట్లు అన్ని స్టేట్ గవర్నమెంట్లు కూడా సీఎంలు కూడా నీకు మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది। ఆ హామీ ప్రకారమే ఈ సంవత్సరం విద్యా ఉద్యోగాల్లో మరి వర్గీకరణ ఆ యొక్క ఫలాలు మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా ఎంతో మాకు కావాలని అంత కావాలని ఎవరి వాటాలు మాకు అక్కర్లేదని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం। మరి ఈ యొక్క పిలుపు మేరకు దండగారి గారి పిలుపు మేరకు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది। సానుకూలంగా స్పందించి దానికి ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది। జై భీమ్, జై బాబు జగజ్జీవన్। మరి గత ఆగస్టు 1వ తారీఖున మరి సంచలనమైన తీర్పు సుప్రీంకోర్టు వారు ఎస్సీ వర్గీకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు। మరి ఈ యొక్క 2024-25 విద్యా సంవత్సరంలో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇంప్లిమెంట్ చేయాలని మేమందరం కూడా జిల్లా నాయకులందరం కూడా కలిసి అధ్యక్షుల వారితో దండవీరయ్య గారి పిలుపు మేరకు మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది। మరి గౌరవ కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో తీసుకొని ఈ యొక్క అంశాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం।